ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను మినియేచర్ కుకింగ్లో పూరి విత్ దాల్ కర్రీ అయితే చేసిన. దీని టేస్ట్ అయితే ఎక్సలెంట్ ఉంటుందండి. సరే, ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకోండి. తర్వాత కొన్ని వాటర్ పోసుకొని వాటర్ హీట్ అయ్యాక కొంచెం పప్పు అయితే వేసేసుకోండి. పప్పు వేసేసుకున్న తర్వాత ఒక గరిటె తీసుకొని బాగా కలపండి. ఇలా బాగా కలిపాక మూత అయితే పెట్టేసుకోండి ఒక 5 minutes వరకు. నెక్స్ట్ పూరి పిండి ఎలా కలుపుకుందామో చూద్దాం రండి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా కొద్దిగా నార్మల్ లూజ్గా మన చేతికి అంటుకోకుండా కలిపేసుకోవాలన్నమాట. నేను ఎలా కలుపుతున్నానో అలా అయితే కలిపేసుకోండి. చూడండి, ఇప్పుడు నేను ఎలా కలిపానో నా చేతికి కూడా అంటుతలేదు. అంత సాఫ్ట్గా కలుపుకోవాలి. మరీ మెత్తగా అయితే అస్సలు కలుపుకోవద్దు. తర్వాత ఒక డ్రాప్ అయితే ఆయిల్ వేసుకొని ఆ పిండికి మొత్తం స్ప్రెడ్ చేయాలి. పిండికి స్ప్రెడ్ చేశాక ఒక 20 minutes 15 minutes అలాగే పెట్టాలి. వదిలేయాలి దాన్ని 15 minutes దాకా. తర్వాత పప్పు ఉడికిందో లేదో చూద్దాం రండి. నేనైతే ఇప్పుడు మూత తీస్తున్నా. పొగలు చూసారా అసలుకి? చూడండి ఎలా ఉడికిందో. నాకైతే ఉడకలేదు అని అనిపించి నేను ఇంకా 10 minutes అయితే పెట్టాను అన్నమాట. ఇప్పుడైతే 15 minutes తర్వాత చూస్తే వావ్, అసలు ఎంత బాగుందో అసలు పిండి. సాఫ్ట్గా చూడండి. ఇప్పుడైతే రోల్ చేసుకొని చిన్న బఠానీలాగా అయితే చేసుకోండి. చూడండి, నేను ఇప్పుడు ఎలా చేస్తున్నానో అలాగే చేయండి. మనకి ఎంత సైజు కావాలంటే అంత చేసుకోవచ్చు. బట్ నేను మినియేచర్ కుకింగ్ చేసుకుంటున్నాను కాబట్టి కొద్దిగానే చిన్న రోల్ చేసుకుంటున్నా. చూడండి, అలా చేసుకోండి. ఇంకోటి కూడా మీకు చేసి చూపిస్తాను చూడండి. వావ్, ఇంత సాఫ్ట్గా అయిందో పిండి మనకి. నేను ఇందులో ఏం వేయలేదు, జస్ట్ పిండి వేసుకున్నా, వాటర్ అంతే. చూడండి, నేను ఒక్కొక్కటి అలాగే ఇంకా రోల్ చేసేసి వేసుకున్నా. నెక్స్ట్ అయితే బాల్ని అయితే పిండిలో అయితే డిప్ చేసి రోల్ అయితే చేసేసుకుంటున్నాను. ఈ టాయ్స్ అయితే నేను టోలీ చౌకీ హోమ్ డెకర్ స్టోర్లో అయితే కొనుక్కున్నా. క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది. ఎవరైనా ఫుల్ వీడియో చూడలేకపోతే నా ఛానల్లోకి వెళ్ళి అయితే ఫుల్ వీడియో చూడండి, చాలా బాగుంటాయి. నేను దాని ప్రైసెస్ కూడా చెప్తాను మీకు. ఇప్పుడైతే నేను ఒక్కొక్కటిగా మంచిగా రోల్ చేసేసుకుంటున్నా. అసలు ఎంత సాఫ్ట్గా వచ్చాయో పూరీలు అయితే. అసలు రోల్ చేస్తుంటే చూడండి మంచి షేప్ వచ్చాయి అసలుకి. నేనైతే ఒక చాటలోకి అయితే తీసుకున్నాను. నెక్స్ట్ పప్పు ఉడికేసింది, దింపేద్దాం రండి. చూసారా, దింపేసినాక చూడండి పప్పు అయితే ఒక గిన్నెలోకి తీసేసుకొని రుబ్బుకుంటా నేను. నెక్స్ట్ మనం 4 tablespoon ఆయిల్ అయితే వేసేసుకోండి. మీ ఇష్టం, మీ హెల్త్కి తగ్గట్టు మీరైతే ఆయిల్ అయితే వేసేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే నేను ఒక్కొక్క పూరి అయితే వేయించుకుంటున్నాను. నాకు పూరి కొంచెం గట్టిగా ఉంటేనే ఇష్టం, మరీ మెత్తగా కాకుండా. ఆ పూరి పొంగితే ఆ సాటిస్ఫాక్షనే వేరే లెవెల్ కదండి అసలుకి. చూడండి ఎంత బాగా పొంగుతుందో అసలుకి. వావ్, అసలు చూడండి. నేనే మధ్యలో ఇలా ఒత్తుతుంటే పూరి ఇంకా మొత్తం అయిపోయింది. నెక్స్ట్ పప్పు అయితే నేను కొద్దిగా వాటర్ పోసుకుంటూ రుబ్బుకున్నా. ఎక్కువసేపు పెట్టా కాబట్టి మంచిగా ఉడికింది. నేను ఇంకోటి కూడా వేసి చూపిస్తున్నాను చూడండి మీకు. వావ్, ఎంత క్యూట్గా ఉడుకుతుందో కదా. వావ్, చాలా బాగున్నాయి. ఇలా నూనె వంపేసుకొని నేనైతే హాట్ బాక్స్లోకి అయితే వేసుకుంటున్నాను. చూడండి, ఇలానే నేను అన్నీ చేసుకున్నాను పూరీలు. నెక్స్ట్ అయితే కూర కోసం ఆవాలు జీలకర్ర అయితే వేసుకుంటున్నాను.
చూడండి ఇలా. తర్వాత పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి, బాగా కలుపుకోవాలి. తర్వాత అవి ఉడికాక ఆనియన్స్ అయితే వేసుకోండి. ఆనియన్స్ మనం చిన్నగా కట్ చేసుకుంటూనే బాగుంటుంది, ఎందుకంటే మంచిగా ఉడుకుతుంది. ఇప్పుడైతే బాగా కలుపుకోండి. ఆనియన్స్ పచ్చివాసన పోయేంత వరకు బాగా కలపండి, ఆనియన్స్లో బాగా వేయించండి. ఆనియన్స్ పచ్చివాసన పోయాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని అది కూడా పచ్చివాసన పోయే వరకు కలుపుకోండి. చూడండి నేను ఎలా కలుపుకుంటున్నానో అలా అయితే కలుపుకోండి. మంచిగా పచ్చివాసన పోయాక పసుపు అయితే వేసుకోండి, కొద్దిగా పసుపు మాత్రమే వేసుకోండి. తర్వాత ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా అయితే వేసేసుకుంటున్నాను. తర్వాత కారం అయితే వేసేసుకోండి, మీకు ఎంత కారం కావాలో అంతే వేసుకోండి. నేను ఇంత అంత అని ఏం చెప్పడం లేదు. మేమైతే కొద్దిగా స్పైస్ ఎక్కువనే తింటాం కాబట్టి మేము ఎక్కువనే వేసుకుంటాం స్పైస్. మీరు తక్కువ తినాలనుకుంటే తక్కువ వేసుకోవచ్చు. చూడండి ఇప్పుడైతే మంచిగా కలుపుకోవాలి. ఎంత మంచిగా కలుపుకుంటే అంత మంచిగా టేస్ట్ ఉంటుంది. చూడండి అసలు ఆ కలర్ చూడండి ఎంత బాగుందో. నెక్స్ట్ అయితే మనం రుబ్బుకున్న దాల్ని అయితే వేసేసుకోండి. నేను మధ్య మధ్యలో వాటర్ వేసుకుంటూ రుబ్బాను, మీరు కూడా అలాగే రుబ్బండి. తర్వాత నేను కలిపేటప్పుడు కూడా కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకుంటూ కలిపాను, మీరు కూడా యాడ్ చేసుకుంటూ కలపండి. చూడండి ఎంత బాగుందో అసలుకి. నాకైతే చాలా టేస్ట్ అయితే అదిరిపోయింది, నాకు చాలా నచ్చేసిన టేస్ట్. నేను ఇంకా ఒకసారి కూడా చేసుకున్నాను. ఇలా బాగా అంటే బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని తీసాక చూడండి 2 minutesకి ఉడికింది. నేను ఇంకా ఒక 5 minutes ఉడకనివ్వాలని ఉడకబెడుతున్నాను. ఇంకా కొద్దిసేపు అయితే వేయించుతున్నాను నేను, ఇంకొద్దిసేపు ఒక 10 minutes అలా వేయించాను నేను. చూడండి 10 minutes తర్వాత వావ్, ఇలా ఆయిల్ పైకి తేలే వరకు మనం మూత పెట్టుకోవాలి. ఆయిల్ పైకి తేలాక కూర రెడీ అయిపోయినట్టే. ఒకసారి ఇలా కలిపేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకొని దించేసుకొనుడే. దీని టేస్ట్ అయితే అసలు చాలా బాగుంటుంది. మీరు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, నాకు లేదు కాబట్టి నేను వేసుకోలేదు. వావ్, చాలా 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 బాగుండే టేస్ట్. చూడండి నేను ఇప్పుడు టేస్ట్ చేస్తున్నాను పూరి విత్. చూడండి వావ్, వావ్ టేస్ట్ చాలా బాగుంది, సూపర్.